మహంకాళి సినిమా షూటింగ్ ప్రమాదంలో హీరో రాజశేఖర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ముఖం చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నాగు అందిస్తారు. నాగు, చెప్పండి, మహంకాళి షూటింగ్ లో ప్రమాదం ఎలా జరిగింది? రాజశేఖర్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఫణిమోహన్, మహంకాళి సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ చెన్నైలోని ఒక మెంటల్ హాస్పిటల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. భారీ ఎత్తున ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం 2:30-3 ఆ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. రాజశేఖర్ కి మొహాలు కానీ చేతులు కానీ చాలా తీవ్ర గాయాలు అయినట్టుగా మనకు సమాచారం అందింది. అయితే ప్రాణాపాయం లేదని, గాయాలు మాత్రం చాలా తీవ్రంగా అయ్యాయని జీవిత సోదరుడు మురళి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ క్లైమాక్స్ సంబంధించి కొద్ది రోజులు షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి షూటింగ్ కూడా చాలా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఆ షూటింగ్ లో భాగంగానే కనకనంలో కొంతమంది ఫైటర్స్ తోటి ఈ ఫైట్ సీక్వెన్స్ తీసిన సందర్భంలో రాజశేఖర్ కి గాయాలు అయ్యాయి. ఇది గాయాలు యాక్సిడెంట్ అయ్యి రాజశేఖర్ తలకి, మొహానికి, చేతులకి చాలా గాయాలు అయ్యాయని తెలియగానే ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులు కొంతమంది ఆల్రెడీ హైదరాబాద్ నుంచి చెన్నై బయలుదేరడం జరిగింది. ఆల్రెడీ జీవిత దర్శకత్వంలో ఈ సినిమా మహంకాళి సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. జీవిత డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది. దాంతో ఆల్మోస్ట్ రాజశేఖర్ ఫ్యామిలీ అందరూ కూడా చెన్నైలోనే ఉన్నారు. మరికొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పుడే హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరారు. అయితే ప్రాణాపాయం ఏమీ లేదు, కానీ గాయాలు మాత్రం ముఖానికి కానీ చేతులు కానీ చాలా తీవ్రంగా అయ్యాయని చెప్పి చెప్తున్నారు ఫణిమోహన్. నాకు ప్రమాదానికి గల కారణాలేంటి? ఫైట్ లో ఏ సీక్వెన్స్ లో ఈ ప్రమాదాలు జరిగాయి? అంటే క్లైమాక్స్ సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. సినిమాని చాలా రాజశేఖర్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ ఇప్పుడు కూడా చాలా కీలక పాత్ర ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ ఖచ్చితంగా హైలైట్ కావాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఎక్కువ మంది ఫైటర్స్ బాంబ్ బ్లాస్ట్ తోటి ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని క్లైమాక్స్ లో ప్రధానంగా చిత్రీకరించాలని తెలిసింది. కనల్ కన్నన్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఈ క్లైమాక్స్ సినిమాకి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ డూబుల్ లేకుండా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రాజశేఖర్ స్వయంగా ఈ క్లైమాక్స్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సన్నివేశంలో ఈ క్లైమాక్స్ లో యాక్సిడెంట్ జరిగి రాజశేఖర్ తలకి ఒక అదుపు తప్పిన ఒక షాట్ తోటి రాజశేఖర్ తలకి, మొహానికి బాగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా రాజశేఖర్ జీవిత కాంబినేషన్ రూపొందిన మగాడి సినిమాలో కూడా గతంలో రాజశేఖర్ ఒక యాక్సిడెంట్ గురవడం జరిగింది. అప్పుడు హాస్పిటలైజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గ్రూపులుగా పెట్టుకోకుండా అభిమానులను అవలంబించాలి, ఖచ్చితంగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగా చేయాలనే ఉద్దేశంతో చాలా మంది హీరోస్ ఈ మధ్య కాలంలో డూప్స్ లేకుండానే చేస్తున్నారు. చాలా రిస్క్ తీసుకుని కొంచెం షార్ట్ చేస్తున్నారు. అవి ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ కూడా సుల్తాన్ సినిమా సంబంధించిన షూటింగ్ లో యాక్షన్ గురవడం జరిగింది. చాలా మంది హీరోస్ అభిమానులు ఆలోచించాలి, డూప్స్ లేకుండా చాలా న్యాచురల్ గా చేయాలనే ఉద్దేశంతో చాలా రిస్క్ షాట్ కూడా వాళ్ళే స్వయంగా చేస్తున్నారు. దీనివల్లే రాజశేఖర్ కూడా ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ఆల్మోస్ట్ మహంకాళి సినిమా మొత్తం కూడా ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కదా. దాంతో ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ ఖచ్చితంగా హైలైట్ కావాలి, డైలాగ్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ఖచ్చితంగా హైలైట్ కావాలి అని ప్రతి ఈ సినిమాలో 5-6 ఫైట్స్ మాత్రమే కాకుండా క్లైమాక్స్ కూడా చాలా భారీ ఎత్తున చాలా ఎఫెక్టివ్ గా తీయాలనే ఉద్దేశంతో డూప్ లేకుండా తీసినట్టుగా తెలిసింది. దాంతో ఈ ఫైట్ కంపోజిషన్ లోనే ఈ గాయాలైనట్టు తెలుస్తుంది ఫణిమోహన్. థ్యాంక్ యూ నాగు. మహంకాళి సినిమా షూటింగ్ సందర్భంగా హీరో రాజశేఖర్ కు గాయాలయ్యాయి. చెన్నైలో జరుగుతున్నటువంటి ఈ షూటింగ్ క్లైమాక్స్ లో భాగంగా హీరో రాజశేఖర్ చేతులు, ముఖం మీద గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రీమియర్ కన్సల్టింగ్ ఫర్మ్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఇన్ SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.